ఆస్తి నీ పేరు మీద లేకపోతేనే నీకంటూ ఆ ఇంట్లో వారసత్వం వాటా ఉంటుంది కదా. సో రాబోయే ఆ వాటాకు హక్కుదారిని నేను మాత్రమేనని ఈ పత్రాల మీద సంతకం పెట్టు. మొగుడా, నీకొక విషయం తెలుసా? మన ఫ్యామిలీలో అందరూ అగ్ని ప్రమాదంలో నువ్వు పోయావని అనుకుంటున్నారు. ఆ అనుకోవడాన్ని అలాగే అందరి చేత నమ్మించేయాలని ఇదిగో ఈ తెల్ల చీర కూడా కట్టేసుకున్నాను. ఈ విధవ గెటప్లో నేను చాలా అందంగా ఉన్నాను కదా. పాపిష్టిదానా, అసలు మనిషివేనా? అసలు ఇంత దుర్మార్గంగా నీచంగా ఎలా బతుకుతున్నావు? తప్పదు మొగుడా, మరి నేనేం చేయను? పద్ధతిగా నీతో మెళ్ళో తాళి కట్టించుకొని మీ ఇంటి పెద్ద కోడలిగా అడుగుపెట్టాను. యాజ్ పర్ లా పెద్ద కోడలిగా ఇంటి పెద్దరికం చెలాయించాలి, ఆ గౌరవాన్ని పొందాలి. అదే కదా నేను కూడా ఆశించాను. కానీ మీరంతా ఏం చేశారు? నాకు విలువ లేకుండా చేసి నన్ను మెడపట్టి బయటికి గెంటేశారు. నిన్ను కాదని వెళ్ళిపోయిన ఆ ప్రీతిని మళ్ళీ ఇంటి కోడలిగా తెచ్చుకున్నారు. నన్ను పని మనిషి స్థాయికి తీసుకొచ్చారు. అందుకే మొగుడా, మీరు కలల్ని ప్రతి రూపంలో చెరిపేస్తే నేనిప్పుడు నా కలల్ని నిజం చేసుకోవటానికి ప్రీతిని జైలుపాలు చేశాను. ఏంటి, ప్రీతి జైల్లో ఉందా? ఎందుకు? తనేం చేసిందని? అయ్యో, నువ్వు చచ్చావని నేను అందర్నీ నమ్మించానని చెప్పాను కదా. అలాగే నిన్ను చంపింది కూడా ప్రీతినేనని పోలీసుల్ని కూడా బలవంతంగా నమ్మించేశాను మొగుడా. సో ఇప్పుడు ఆ జైల్లో ఉన్నదాన్ని కూడా అటు నుంచి అటే పైకి పంపించేయగలను నేను తలుచుకుంటే. కానీ ఇప్పుడప్పుడే తలుచుకోలేనులే మొగుడా. ఎందుకు అంటే నీతో ఈ పేపర్ల మీద సంతకం పెట్టించాలి కదా. ఇదిగో ఈ పేపర్ల మీద సంతకం పెట్టేశావనుకో, నీ వాటా ఆస్తి మొత్తం లాగేసుకొని ఆ డబ్బుతో ఏ దుబాయ్కో లండన్కో షిఫ్ట్ అయిపోతాను. నాతో పాటుగా నిన్ను కూడా తీసుకెళ్ళిపోతానులే. కలిసి మన కొత్త కాపురాన్ని ఏం చక్కగా విదేశాల్లో స్టార్ట్ చేద్దాం. ఓకేనా మొగుడా? సంతకం పెట్టవా? ఓ పెట్టవా? అయితే నేను వేరేలాగా వర్కౌట్ చేస్తాను. కదలకో. అమ్మ ప్రీతి, ఏంటమ్మా ఇది? అమ్మా, నువ్వు ఇక్కడున్నావేంటమ్మా? ఏం జరిగిందమ్మా? నిన్ను పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి తల్లి? అయినా అల్లుడు గారిని నువ్వు చంపడం ఏంటమ్మా? లేదమ్మా, నేను ఆయన్ని చంపలేదు.
ఏ పాపం తెలీదమ్మా, ఏ పాపం తెలీదు. నేను రూమ్ కి ఇవ్వటానికి వెళ్ళొచ్చే లోపే ఈ ఘోరం జరిగిపోయిందమ్మా. అక్కడ టెంట్స్ మొత్తం కాలిపోయాయి. ఆ టెంట్ లోనేనమ్మా ఆయన ఉన్నారు. అయ్యో నాకు తెలుసక్క, నువ్వు ఈ పని చేయవని. ప్రాణంగా ప్రేమించిన నీ భర్తని నువ్వెందుకు చంపుకుంటావు? అనన్య కావాలని నీ మీద నింద వేసి నిన్ను అరెస్ట్ చేపించింది. తను నిన్ను ఇరికించింది. ఆ దిశగా కూడా నేను అనన్య గురించి ఆలోచించాలి. అంటే ఏంటి శరణ్య, తనేదైనా ప్లాన్ చేసిందంటావా? తెలీదక్క, కానీ అనుమానమైతే కలుగుతుంది. బావగారు ఆ మంటల్లో నిజంగా కాలిపోయారా లేదా అనేది పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. నువ్వేమీ టెన్షన్ పడకక్క, నువ్వే తప్పు చేయలేదని నాకు తెలుసు. నిన్ను ఎలాగైనా బయటికి తీసుకొస్తాను. ఆ బాధ్యత నాదక్క. అమ్మ శరణ్య, దయచేసి అపుణ్యం కట్టుకోమ్మా. నా బిడ్డని నేను ఇలా చూడలేకపోతున్నాను తల్లి. నా అల్లుడు కూతురు సంతోషంగా ఉన్నారని ఎంతగానో మురిసిపోతూ బతుకుతున్నానమ్మా. ఇంతలోనే భగవంతుడు ఈ ఘోరం చేసి నా బిడ్డ జీవితాన్ని చీకటి చేసేశాడు. మా ప్రీతిని ఎలాగైనా బయటికి తీసుకురామ్మా. పెద్దమ్మ, మీరు బాధపడకండి. మీకు మేమంతా ఉన్నాం. అక్క తప్పకుండా నిర్దోషిగా బయటకు వస్తుంది. అదే పనిలోనే నేను బయటకు వెళ్తున్నాను. వెళ్ళొస్తాను. జాగ్రత్త. అలాగేనమ్మా. ప్రీతి, నీకేం కాదు, మేమంతా ఉన్నాం కదా. నువ్వు తప్పకుండా బయటకు వస్తా. ఏడవకమ్మా. రేయ్, అది రేయ్, నేను మళ్ళీ చేస్తాను రా. From